జనసేనాని పవన్ కళ్యాణ్ త్వరలోనే నిర్వహిస్తానని ప్రకటించిన అనంతపూర్ బహిరంగ సభపై ప్రజల్లో ఆశలు పెరిగాయి. ముఖ్యంగా పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల్లో భారీగా అంచనాలున్నాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసమే తన పోరు సాగుతుందని పవన్ ప్రకటించారు. మరి ఈసారి ఎవరిని టార్గెట్ చేసుకుంటారు, ఎవరి మీద పంచులు విసురుతారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఎవరి అంచనాలు, లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. పవన్ నిర్వహించే సభలకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడ సోది లేకుండా చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తారు. విమర్శించాలి అనుకుంటే అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే దుమ్ము దులిపేయటం పవన్ స్టైల్. గతంలో తిరుపతి వేదికగా అనూహ్యంగా నిర్వహించిన తొలి సభలో ఏపీ ప్రత్యేక హోదాపై గళం విప్పిన పవన్ హోదా ఇస్తామని, తెస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు. ఈ విషయంలో టీడీపీ సహా అందరూ హామీ ఇచ్చారు. దీన్ని నెరవేర్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను అడుక్కోవాల్సిన అవసరం లేదని, అది ఆంధ్రుల హక్కని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు తన్ను బాధించాయని, 3 సీఎంలు అడ్డుపడుతున్నారంటూ అశోక్ చేసిన వ్యాఖ్యలు సరికాదని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనమే ప్రధానమని చెప్పారు. ఇక కాకినాడ వేదికగా నిర్వహించిన రెండో సభలో 1 ఓటు 2 రాష్ట్రాల నినాదాన్ని తెరమై తెచ్చిన పవన్ ఆ రోజు ఇదే అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన ప్రకటనలను దుయ్యబట్టారు. ఒక రకంగా ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా పేర్కొంటూ వెంకయ్యపై కూడా దుమ్మెత్తిపోశారు. ఇక ఇప్పుడు తాజాగా నిర్వహించబోయే అనంత సభలో ఎవరిని టార్గెట్ చేస్తాడు అన్న అంశంపై ఊహాగానాలు వచ్చేశాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని పవన్ ఈ దఫా టార్గెట్ చేస్తారని అంటున్నారు. తన పంచులతో మోడీపై విరుచుకుపట్టడం ఖాయమని చెప్తున్నారు. ఇదే జరిగితే ఇప్పటివరకు ఎవరు చేయని సాహసం పవన్ చేసినట్టే. ఏపీలో ఇప్పటివరకు ఏ నేత కూడా నేరుగా మోడీని విమర్శించలేదు. సో పవన్ కామెంట్లు ఎలా ఉంటాయనే విషయంపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సస్పెన్స్కి తెరపడాలంటే నవంబర్ 10 వరకు వేచి ఉండక తప్పదు. యోయో న్యూస్, హైదరాబాద్.